కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య హై డ్రామా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేయిస్తున్నారన్న ఆరోపణల మధ్యలో హైకోర్టు నెల రోజుల్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద తీర్పు ఇవ్వాలని స్పీకర్కు సూచించిన వేళ ఈ రెండు పార్టీల మధ్య మరో డ్రామాకు తెరలేచింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ శాసనసభలో ఒకటి ఉంటుంది. దానికి చైర్మన్గా ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీ సూచించిన వ్యక్తిని ప్రభుత్వం నియమిస్తుంది. ఇది సాంప్రదాయంగా వస్తున్న ఒక ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీని గతంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ను పూర్తిగా విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనీయకుండా చేసి అక్బరుద్దీన్కు కట్టబెట్టారు. ఇది కేసీఆర్ గారు స్వయంగా ఒక ఆనవాయితీని పూర్తిగా తోసిపుచ్చి ఇష్టానుసారం వ్యవహరించిన విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే తీరున ప్రతిపక్షానికి మేము గౌరవం ఇస్తున్నాము అంటూనే ఆ ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన ఒక శాసనసభ్యుడైన అరికపూడి గాంధీకి ఆ పిఏసీ చైర్మన్ హోదా కట్టబెట్టారు. అధికారికంగా అరికపూడి గాంధీ ఇంకా బీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ సూచించిన వ్యక్తికి ఈ పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎక్కడా నిబంధన లేకపోయినా గత కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఆనవాయితీని కేసీఆరే తుంగలో తొక్కిన తర్వాత అదే సాంప్రదాయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతూ తనకు నచ్చిన బీఆర్ఎస్ శాసనసభ్యుడిని పదవిలో కూర్చోబెట్టింది. ఇంకేముంది, దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఒక హై డ్రామా హైదరాబాదులో సృష్టించబడింది. నన్ను వలస జీవుణ్ణని తిట్టాడని అరికపూడి గాంధీ గారు బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఎవరైతే ఈ విషయం మీద గట్టిగా మాట్లాడుతున్నారో ఆ కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకి వెళ్ళడం, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం, దానికి పోలీసులు సహకరించారని బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం, గాంధీని అరెస్ట్ చేయడం, బీఆర్ఎస్ నాయకులు అటు పిమ్మట పోలీస్ కమిషనర్ ఆఫీసులో రాత్రి వరకు ధర్నా కూర్చోవడం, వీళ్ళందరూ అరెస్ట్ కావడం, అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరినీ చివరికి ఎవరి ఇళ్లకి వాళ్ళకి చేర్చడం, ఇది ఈ మొత్తం డ్రామాలో మొట్టమొదటి రోజు జరిగిన కథ. ఈ కథకి కొనసాగింపుగా అరికపూడి గాంధీ ఇంటిలో ఆయన బీఆర్ఎస్ శాసనసభ్యుడు అంటున్నాడు కాబట్టి అక్కడ మేము ఆయనకి అభినందనలు చెప్పడానికి బీఆర్ఎస్ తరఫున సభ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ మేడ్చల్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం, అరికపూడి గాంధీకి మళ్ళా సెక్యూరిటీ ఇవ్వడం, ఇదంతా ఒక డ్రామా. గత 2-3 రోజులుగా ప్రపంచంలో ఇంకేమీ సమస్యలు లేనట్టు తెలంగాణలో ఒకవైపు వరదల్లో ప్రజలు కొట్టుకొని వస్తుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోయి ఆర్తనాదాలు చేస్తున్న వేళ ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు నష్టం జరిగింది ప్రభో మాకు డబ్బులు ఇవ్వండి అని ఢిల్లీ వెళ్ళిన సమయంలో హైదరాబాద్లో సృష్టించబడిన ఒక హై డ్రామా. ఈ హై డ్రామా ఎందుకు నడుస్తోంది? ఈ రెండు రాజకీయ పక్షాలు ఏం చేయాలని చూస్తున్నాయంటే వరదల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందా? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన వ్యూహంలో బీఆర్ఎస్ పార్టీ పడిపోయిందా? లేదా ఈ రెండు పార్టీలు కలిసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ అదే ఆరోపణ చేశారు, వీళ్ళిద్దరూ ఈ వరదలకు సంబంధించిన అంశాన్ని పక్కదో పట్టించడానికి ఈ డ్రామా మొదలుపెట్టారని చెప్పి ఆయన ఆరోపణలు చేశాడు. మరి ఆ ఆరోపణలు నిజమా? ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ప్రజల దృష్టిని మరల్చడానికి చేశారు అనేది కొంతమేర వాస్తవమైన, గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో పార్టీల్ని చీల్చి ఈ ఫిరాయింపులు ప్రోత్సహించాడో, ఏ ఆనవాయితీని పిఏసీ చైర్మన్గా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తిని నియమించకుండా ఆనవాయితీని ఆయన కూల్చివేశాడో ఈరోజు కాంగ్రెస్ అదే చేస్తోంది. దానికి ఉలిక్కి పడాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఏముంది? ఇంతగా అవసరం లేదు. అయినా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్నట్లు మనకు కనిపిస్తోంది. దీంతో మొత్తం వ్యవహారం వరదల నుంచి ఇంకెక్కడికో వెళ్ళినట్లు తీసుకెళ్లడానికి ఈ రెండు పార్టీల పన్నిన వ్యూహం అన్నట్లు మనకు తేలుతోంది. సరే, ఇది ఒక ఊహాజనితమైన
చర్చ అయినప్పటికీ ఈ రెండు పార్టీలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్న రీతిలో ఈరోజు ప్రవర్తించడం, ప్రజల సమస్యల్ని పక్కదోవ పట్టించేలా రాజకీయాల్ని నడపడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈ హైడ్రామాలు మాని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళి ఒక ప్రకటన చేశాడు, మా పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని బీజేపీ కొనేసింది అని. మరి ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటండి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మీరు బలవంతంగానో నయానో భయానో పార్టీని వీడేలా చేస్తూ నంగనాచి కబుర్లు చెప్తున్నారు ఇక్కడ. అంటే రాహుల్ గాంధీ అమెరికాలో ఏమో భారత్కు వ్యతిరేక ప్రచారానికి ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని వాడుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి అదే పని చేస్తారు. ఇది కాంగ్రెస్ యొక్క రెండు నాలుకల ధోరణికి ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతోంది. ఇప్పటికైనా ఈ హైడ్రామాను కట్టిపెట్టి ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకొని వచ్చి ప్రతిపక్షము అధికార పక్షము పనిచేయాలి. ఒకవైపు వర్షాకాలం ఇంకా కొనసాగుతున్న వేళ మళ్ళా మరో విపత్తు ముంచెత్తకుండా, ఆ విపత్తులో ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. ఆ బాధ్యత నుండి పక్కకు తప్పుకొని ఇలాంటి డ్రామాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు.